30 మార్చ్ 2025 మధ్యాహ్నము 12:49 వరకు పాడ్యమి. ఈ రోజు మొదలు ఆ టైం వరకు అద్భుతమైన ఉగాది పండగ బాగా చేసుకోండి. కానీ ఈ సంవత్సరం మొత్తం చాలా ప్రమాదకరమైన సంవత్సరము. అంతా బాగా జరుగుతున్నప్పటికీ ఖాండవ వన దహనము అంటారు. ఖాండవ అనే వనము చాలా గొప్ప వనము. దాంట్లో పూలు, పళ్ళు మంచిగా జంతువులు గొప్పగా అందంగా ఉండేది. ఒక్క క్షణంలో కృష్ణార్జునులు మంచి పని కోసమే వారు ఆ కాండవన దహనం చేయటం వల్ల దాంట్లో ఉన్న జీవులు, జీవరాశులు అలాగే అన్నీ కూడా దహించబడినట్లు అయిపోయినాయి. అందుకని ఈ సంవత్సరంలో ప్రతి క్షణము చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం అదృష్టరత్న ధారణ చేసుకొని శివారాధనకి సంబంధించిన మంత్రం ఒకటిస్తారు. లక్ష్మికి సంబంధించిన మంత్రం ఒకటి చేసుకోవడం వల్ల అద్భుతమైనది. అంటే ఓడలు బళ్ళవటము, బళ్ళు ఓడలు అవటం అన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత గొప్పగా ఉన్నామో ఇయన్నీ కాదు. కానీ అదృష్టవంతంగా ఉండాల్సినది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం ఇది. అందుకని ఈ సంవత్సరంలో రాశి ఫలాలు ఇచ్చిన తర్వాత 2 నెలల క్రితమే రాశి ఫలాలు తయారు చేసి ఉంచాము. కానీ మొత్తం అన్ని తీసేసాము. ఎందుకంటే కాండవన దహనం అంటే ఒక రాజ్యం మొత్తం దహించిపోయేటప్పుడు ఎట్లయితే ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుందో, అన్ని రకాలుగా మంచిగున్నప్పుడు కూడా అది ఒక ఓడలో వెళ్తున్నప్పుడు ఉన్నంత సేపు బ్రహ్మాండంగా, హాయిగా, ఆనందంగానే ఉంటుంది. మునిగిపోతే ఎంత ప్రమాదమో అట్లాంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశము అన్ని తరగతులకి ఆడ, మగ, చిన్న, పెద్ద వ్యాపారస్తులకి, వ్యవహారస్తులకి, అలాగే బ్రోకరేజ్ చేసేవాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి, గొప్ప గొప్ప వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సింది. కొన్ని రకాలైన విషయాలు మనం చేయలేము అవి. ఓన్లీ అమ్మవారి మాత్రమే చేయగలదు. ఆ రక్షణ ఇయన్నీ చేయడం కోసం కంపల్సరీ అదృష్టతను ధారణ చేయాల్సిన సంవత్సరం ఇది. ఇందుకోసం అని చెప్పి వివరంగా ఏ జాతకానికి సంబంధించింది ఆ జాతకానికి సెపరేట్‌గా రాశి ఫలాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే పగలు 12 గంటలకి సూర్యుడి కింద నుంచుంటే బ్రహ్మాండంగా వెలుగొస్తాయి. ఆడైనా, మగైనా, చిన్నైనా, పెద్దయినా, వ్యాపారస్తుడైనా, వ్యవహారస్తుడైనా, కూలి చేసేవాడైనా, సాడే సాత్ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం ఇది. ఈళ్ళందరికి కూడా ఒకే రకంగా ఉంటది. అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత కోటి సూర్యుల వెలుగుల ప్రభావంతోటి మీకొచ్చే చెడులు, రాజ్యంలో ఉండే ఇబ్బందులు, రకరకాలైన కష్టాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు వీటన్నిటి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే భూమి మీద ఒక తుఫాను వచ్చి పెద్ద ప్రమాదాలు జరుగుతుండే రోడ్లు కొట్టుకుపోతున్నప్పటికీ మీరు ఒకవేళ విమానంలో గనక అంటే మేఘాల కంటే పైన గనక ప్రయాణం చేస్తుంటే కింద జరిగే ఏ విపత్తుతోటి మీకు ఎట్లయితే సంబంధం ఉండదో అదృష్టత్వం దారిన తర్వాత జీవితం అద్భుతంగా మారిపోద్ది. అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది. కంపల్సరీ ధరించాల్సిన అదృష్టత్వం ధరించాల్సిన సంవత్సరం ఇదే. ఎందుకంటే ఆ క్షణం వరకు అన్ని రకాలుగా బాగుండి అప్పటికప్పుడే తిరగబడిపోయేటట్లు కాలిపోయినట్లు అయిపోయే ఛాన్సులు ఉంది ఇప్పుడు. శుభం భూయాత్. అందరూ అదృష్టతను ధరించండి. సకల జనం సర్వ సుఖాలతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉండండి. శుభం భూయాత్.